తాగేందుకు గుక్కడి నీళ్లు కావాలని చెంచులు రోడ్డెక్కారు. పండగ పూట మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. తమకు మంచినీటి సదుపాయం కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా వట్వర్లపల్లి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యను రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓట్ల కోసం ఇంటింటికి వచ్చే నేతలు ఇప్పుడు ఎందుకు తమకు మొహం చాటేశారని ఫైర్ అయ్యారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ఖాళీ బిందెలతో చెంచులు రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్రామంలో వీధి లైట్లు, సీసీ రోడ్లు లేవని విరుచుకుపడ్డారు. అధికారులు తమపై కన్నెత్తి చూడటం లేదని చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ళు లేవు సార్, రెండు వారాలు అంటారు కానీ నెలలు పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుకు పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. కోతులు ఎరిగిన నీళ్ళు, కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేపించుకుంటారు చెంచులతోని. మా చెంచుకాలకి గిన్నె నీళ్ళు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచుకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడుగుతా కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడిగితే వాళ్ళని తననీకి వస్తారు. మీ ఎందుకురా మీకు ఓటు గుడ్డ అది కరెంట్ అని ఏం సమస్య అంటే నీళ్ళ సమస్యనే. నీళ్ళే లేవు, మాకు నీళ్ళు ఎత్తుంది సార్. నీళ్ళు లేవేం లేవు. వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం మేము. వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము. మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు. వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి తానాలు చేపించుకొని బట్టలు ఎత్తుకొని వెలిగితే మీద పడుతున్నాయి సార్. మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీదకి. పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరుకొస్తే కూడా పిల్లల్ని అట్లా తానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్ళు ఒక సుక్క లేవు, తాగడానికి నీళ్ళు లేక ఈడ హౌజులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్ళు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలుకే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలుకే లైట్లు వెలగలేదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కావాలని చెంచులు రోడ్డెక్కారు. పండుగ పూట మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. తమకు మంచినీటి సదుపాయం కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా వట్వర్లపల్లి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, చెంచులు రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి సమస్య ఏంటి, మరేమంటున్నారు? సుమారు నాగర్ కర్నూలు జిల్లాలోని గ్రామాలతో పాటు చెంచు కాలనీలు, గిరిజన తాండాల్లో కూడా మళ్లీ తాగునీటి సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లికి సంబంధించినటువంటి చెంచు కాలనీలో గత నెల రోజుల నుంచి కూడా తాగడానికి కావచ్చు, వాడుకోవడానికి కావచ్చు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు నిన్న ఉదయం కూడా ప్రధాన రహదారి పైన బైఠాయించడం జరిగింది. ఈ రోజైతే చెంచు కాలనీకి సంబంధించినటువంటి మహిళలు, పురుషులంతా ఖాళీ బిందెలతో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన వాళ్ళు ధర్నాతో పాటు రాస్తారోకో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అక్కడనే అంటే అక్కడ ఎత్తైన ప్రదేశం ఉంటుంది కాబట్టి అక్కడనే బోర్లు వేసి లేదంటే పాత బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల నుంచి నీళ్లు సేకరించి పైపుల ద్వారా ఇంటింటికి కూడా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి సాగునీరు అందించేవారు. అక్కడ పవర్ అంటే కరెంటు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి సోలార్ ఉత్పత్తితో జనరేట్ అయినటువంటి కరెంటు ద్వారా మోటార్లు రన్ చేసుకుంటూ సాగునీళ్ళు అందించేవారు. అయితే ప్రస్తుతము ఈ మెయింటెనెన్స్ అంతా లోపం వచ్చేసి అక్కడ ఈ వటవర్లపల్లి అయితే గ్రామం ఉందో ఇది పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది, ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అక్కడ తాగునీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చివరికి విసిగి వేసారి పండగ పూట సైతం కూడా వాళ్లకు నీళ్లు తాగడానికి లేక చాలా దూర ప్రదేశాలకు, వాగులకు, వంకలకు తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని పండుగ రోజు ఒక మహిళ చెప్తున్నటువంటి దీన పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. పిల్లలను తీసుకొని వెళ్ళి బట్టలు ఉత్తుకొని పిల్లలకు స్నానాలు చేసి తిరిగి వస్తుండగా ఒక ఎలుగుబంటి కూడా అడ్డం వచ్చిందని చెప్పేసి దాని నుంచి తప్పించుకొని కూడా వచ్చామని చెప్పేసి కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అక్కడ చూసినట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. తాగడానికి నీళ్లు లేవని చెప్తుంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం వాళ్ళు సరి చూసుకోకపోవడంతో పాటు అక్కడ కొంతమంది ఆకతాయిలు కొంత ఇబ్బందులు చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు ఏమంటున్నారు?
అధికారుల దృష్టికి తీసుకెళ్తే చేస్తాంలే చూస్తాంలే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారే తప్ప ఎవరు కూడా దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు పూర్తిగా స్థాయిలో ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాకు సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే పట్టించుకోవాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి మా ప్రాంతానికి నీళ్లు సక్రమంగా రాకపోతే ఇప్పటికీ మేము కూలీనాలు చేసుకుని జీవనం సాగించే వాళ్ళం, పొద్దున్న లేస్తే మాకు నీళ్ల సమస్య పెద్దదైపోయిందని చెప్పేసి దాంతో పాటుగా విద్యుత్ దీపాలంటే స్తంభాలకు ఉన్నటువంటి లైట్లు వెలగడలేదని చెప్పేసి సీసీ రోడ్లు అసలే లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే మార్పు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గతంలో అక్కడ నీళ్లు దొరకకపోయేది, మళ్ళీ ఆ మార్పు వచ్చిందన్నట్టుగా మాకు కనిపిస్తున్నా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకొని వటవర్లపల్లిలో ఉన్నటువంటి చెంచు కాలనీలే కాకుండా అక్కడ ఇక్కడెక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా చెంచులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.